ఇంగా నిన్న టమాటా మెంతికూర పచ్చడి చేశాను గదా! టమాటాలు కిలో రూ. 20 ఉన్నాయని తెచ్చుకున్నా. రోజుకొక కూరగాయల కథ చూస్తానండి. తెచ్చుకొని అలా ఫ్రిడ్జ్‌లో పడేస్తాను ముందు. టప్పర్‌వేర్ ఎక్కువ లేవు గదా! అన్నీ బ్రేక్ అయిపోయినాయి. పెట్టొచ్చు వేరేవి తీసి మళ్ళీ అవి బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ అవి రీప్లేస్‌కెళ్తాయి. అంతకు మించి ఏం లేదు. ఎందుకులే అవసరమైతే చూద్దాము. ఇక్కడ ఫ్రెష్‌గా వారానికి 2 రోజులు అమ్ముతుంటారు కూరగాయలు. ఎక్కువ తెచ్చుకోవట్లే. వారానికి ఒక రోజు పోయి తెచ్చుకుంటాము. దగ్గరే గదా! టైం పాస్ అవుతది. ఇంకా టమాటాలన్నీ కొన్ని ఫ్రీజర్‌లో పెట్టుకుంటా. ప్యూరీ చేసుకోవటానికి ఎప్పుడైనా. ఇంకా సీజన్‌లో మనకు టమాటా రేట్ ఎక్కువ ఉంటది గదా! అప్పుడు ఎమర్జెన్సీకి గూడా ఒకటి పనికొస్తది. ఒక టమాటో, 2 టమాటాలు అలా రూ. 20 గదండీ! మీరు గూడా తెచ్చుకొని తక్కువ ఉంటే అట్లా ఫ్రీజర్‌లో పెట్టేసుకోండి. అంటే మాకైతే ఇక్కడ రూ. 20 ఇప్పుడు. ఇంకా మీకు పెరిగినాయేమో తెలీదు. మాకింకా చలే ఉంది. ఇంగెక్కువ పెట్టుకోను. ఊరికే అదొక సాటిస్ఫాక్షన్. నా పెద్ద ఫ్రిడ్జ్ ఏం గాదు గదా! ఒక 20 టమాటాలు పెట్టేసాను. ఎమర్జెన్సీ టమాటా లేనప్పుడంతా అది తీసుకొని పడతా రసానికి తురిమేస్తాను. టమాటా రైస్‌కు చేసుకుందాము అనేసి మిగిలిన టమాటాలు సెట్ జేస్తున్నా. యాక్చువల్‌గా టమాటా రైస్ చేయటానికి గూడా ఇలా ముందు రోజు పెట్టేసుకోండి. పొద్దున 10 సెకండ్స్ బయట పెడతానే తొక్కంతా ఊడొచ్చేస్తది. ఆ తర్వాత కట్ జేయొచ్చు. నేనెక్కువ అలాగే చేస్తాను. బయట పెట్టేసి ఫ్రీజర్ నుండి 2 నిమిషాల తర్వాత తొక్క తీసేస్తే వచ్చేస్తది. ఏం కట్ చేయనక్కర్లే. మధ్యలోదొక్కటి కట్ చేస్తే చాలు. ఒక 20 పెట్టేసానండి. ఇంకా హాట్ వాటర్‌లో టమాటా రైస్ కోసమని ఏసాను కుక్కర్‌లో. అది తీసేసి దాంట్లోనే పప్పొంగల్‌కి రెడీ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకుంటున్నా చూడండి. నేనెప్పుడు పెద్ద పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటా. పచ్చిమిర్చి ఎన్ని తెచ్చుకుంటాను అని అనుకోకండి. అస్సలు కారం ఉండవు. అక్కడ మార్కెట్‌లో కూడా నేను కారం ఉండవా అని అడుగుతా, లేదా కొరికి తిని తెస్తానండి. ఉట్టి పచ్చిమిర్చి కొరుకుతా. ఈ డార్క్ గ్రీన్ ఎప్పుడు కొనకండి. ఇది టేస్ట్ ఉంటది, కారం ఉండదు. ఒక సాటిస్ఫాక్షన్ పచ్చిమిరపకాయ తిన్నామని. మీరు చూస్తుంటారు మా దాంట్లో మేము నిమ్మరసం గూడా ఏసి పెడుతుంటాను కట్ జేసి. ఉప్పు, నిమ్మరసం ఏసి ఒక 2 అవర్స్ వదిలేస్తే చాలా బావుంటది. అన్నంలో సైడ్ డిష్‌గా తినొచ్చు. నిమ్మరసం అంటే జస్ట్ స్ప్రింకిల్ జేసి మన సమోసాలకిచ్చినట్టు ఉంటది. కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేయండి. పప్పొంగలికి స్కూప్స్‌తో కొలుస్తున్నాను. అందాజుగా కరెక్ట్‌గా చేసుకుంటానండి. ఏది ఫుడ్ వేస్ట్ చేయను నేను. ఇంగ హాట్ వాటర్‌లో ఏసి తీసాను. మధ్యాహ్నానికి పొద్దున వంట చేస్తూ ఆ పని చేసుకున్నా. ఇదివరకైతే అట్లా చేయలేకపోతుంటి. ఇప్పుడు ఏజ్ పెరిగిపోయింది గదా! అందుకు అన్నీ ప్లాన్ చేయగలను. పెళ్ళైన కొత్తలో ఒక పని తర్వాత ఒకటి, ఒక పని తర్వాత ఒకటి మొదలుపెట్టుకుంటుంటి. ఇప్పుడేం లేదు. ముందు రోజు మిగిలిన అన్నాన్ని ఇలా ఏసేసి పొంగల్ చేసేసాను. మళ్ళీ ఆ గిన్నెను వెంటనే కడిగేసాను. ఇంకేం గలీజ్ లేదులే. సోపేసి మళ్ళీ డిష్ వాషర్‌లో ఏయటం ఎందుకు. అది పాల గిన్నె. పాలకు అవసరమైతదనేసి. అలా కొన్ని మనము గలీజు లేవనేటివి కిచెన్‌లో కడిగేసుకోవచ్చు. పొద్దున ఇంగ పప్పొంగల్ చేసి ప్లెయిన్ రైస్ ఎక్కువ పెట్టేసాను. టమాటా రైస్‌కి మధ్యాహ్నానికి మాకుంటదని. మా ఆయన ఫ్రెష్ పాలతో టీ చేసేసాడు. ఆయనే చేస్తాడెక్కువ. పొద్దున పూట నేను లెయ్యనని టీ పెట్టాక లేస్తా. ఇంగ ముందు రోజు పాలతో కాచేసి అప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టేసాను. ఈ అన్నానికి ఎక్కువ పెట్టేసా ఇంక ఈసారి మాత్రం మధ్యాహ్నానికి లేకుండా. మా ఆయనకు అన్నం కలిపేసి ఆవకాయ తెచ్చేసా.